తెలుగు అమ్మాయి రీతు వర్మ తమిళ చిత్రాల్లోనూ నటించి చక్కని గుర్తింపు తెచ్చుకుంటోంది. రొటీన్ కు కాస్త భిన్నమైన పాత్రలను చేయడానికి ఆసక్తి చూపుతోంది. అలాంటి రీతు వర్మ నటించిన తొలి వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. దీన్ని శ్రీకారం ఫేమ్ బి కిషోర్ డైరెక్షన్ లో సుధాకర్ చాగంటి ప్రొడ్యూస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దేవికా నందన్ ఆంధ్రప్రదేశ్లోని ఓ పల్లెటూరులోని స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు జగన్నాథం ఉరఫ్ జగ్గితో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. 3 నెలల్లో పెళ్లి అనగా తన జీవితంలో ఎలాంటి మ్యాజిక్ జరగడం లేదని, బావిలో కప్పలాగా జీవితాన్ని గడిపేస్తున్నానని ఆమె లోపల బాధపడుతూ ఉంటుంది. పెళ్లి సందర్భంగా దేవిక జాతకం చూసిన ఓ పెద్దాయన త్వరలోనే ఆమె ఓ కొత్త బంధంలోకి ప్రవేశిస్తుందని చెబుతాడు. అలా ఆమె జీవితంలోకి ఊహించని విధంగా డానీ వస్తాడు. దేవికతో పరిచయం పెంచుకొని ఆమె తాతయ్య యోగినందన్తో సాయం పొందాలని డానీ భావిస్తాడు. కానీ అందుకు దేవిక నిరాకరిస్తుంది. విషయం ఏంటంటే డానీ భౌతికంగా ఉన్న మనిషి కాదు, ఓ ఆత్మ. దేవిక తాతయ్య ఆత్మలతో సంభాషించి వారి కష్టాలను తీర్చే సామర్థ్యం ఉన్న వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పని చేయడం మానేస్తాడు. కాబట్టి తన తాతయ్యతో డానీ విషయాన్ని చెప్పలేనని దేవిక స్పష్టం చేస్తుంది. బట్ డానీ హత్యకు కారణం తెలిసిన తర్వాత దేవిక మనసు మార్చుకుంటుంది. బావిలో కప్పలా పెరిగిన ఆమె చొరవ చూపించి రంగంలోకి దిగుతుంది. డానీ తాను చెయ్యాలనుకున్న ఏ పనినైతే పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశాడో దానిని కంప్లీట్ చేయడానికి సిద్ధపడి సుబ్బు సహాయంతో దాన్ని పూర్తి చేస్తుంది. ఓ పల్లెటూరి అమ్మాయి తాను ఇష్టపడే వ్యక్తి కోసం ప్రాణాలకు సైతం తెగించి ఎలా పోరాడింది, చివరకు అందులో ఎలా విజయం సాధించింది అనేదే దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ లోని ప్రధాన అంశం. ఈ మొదటి సీజన్ లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. దాదాపు 3.5 గంటల నిడివితో ఇది సాగింది. అయితే కథలో కానీ కథనంలోనే గానీ మనకు కొత్తదనం కనిపించదు. సిటీ మధ్యలోని స్థలంపై కబ్జాదారులు కన్నువేయడం, దాన్ని ఆక్రమించడం కోసం ఎంతకైనా తెగించడం, వాళ్ల ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడం, చివరకు బాధితులకు న్యాయం చేకూర్చడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లో చూసాం. ఇక నిస్సహాయతతో కూడిన ఆత్మలు తమ సమస్యలను ఏకరువు పెట్టి హీరోల ద్వారా వాటిని పరిష్కరించుకునే సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇందులో ఆ పనిని హీరోయిన్ చేస్తుంది, అంతే తేడా. నటీనటుల విషయానికి వస్తే పల్లెటూరి అమ్మాయి పాత్రలో రీతు వర్మ చక్కగా ఇమిడిపోయింది. ఆమె పాత్రను తీర్చిదిద్దే విషయమై దర్శకుడు కిషోర్ మంచిగానే ఫోకస్ పెట్టాడు. ఇందులోని మరో కీలక పాత్ర సూర్య వశిష్ఠది. నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న డానీ పాత్రను అతను సమర్థవంతంగా పోషించాడు. విశేషం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది నటీనటులు తమ ఇమేజ్ కు భిన్నమైన పాత్రలను పోషించి మెప్పించారు. కోవెసర్ల అనగానే మనకు ఆమె చేసే హాస్య పాత్రలే గుర్తొస్తాయి. కానీ అనాథాశ్రమ నిర్వాహకులు గాయత్రమ్మగా ఆమె ఉదాత్త పాత్రను చేసింది. ఐటమ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న అభినయశ్రీలో ఫెరోషియస్ విలన్ ను దర్శకుడు చూపించారు. శివ కందుకూరితో కామెడీ చేయించే ప్రయత్నం చేయించారు. తండ్రి పాత్రల్లో తనదైన మార్కు చూపుతున్న గోపరాజు రమణలోనూ విలన్ ని చూపించారు. ఇక సుబ్బరాజు కామెడీ పండించడం అనేది కొంతకాలంగా జరుగుతున్నదే. ఇతర ప్రధాన పాత్రలను శివన్నారాయణ, రజిత, రామరాజు, అనంత్, మౌనిక రెడ్డి, సోనియా, చమ్మక్ చంద్ర, షణ్ముఖ్, హర్ష చెముడు, ఐశ్వర్య ఉళ్ళింగల తదితరులు పోషించారు. బిగ్ బాస్ ఫేమ్ దివి లాస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు సీజన్ 2 కూడా ఉండబోతోందని చివరి ఎపిసోడ్ లో లీడ్ ఇచ్చారు. ఎలా ఉందంటే దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ కు కథ, మాటలు సందీప్ రాజ్ అందించాడు. సినిమాటోగ్రఫీని వెంకట్ సి దిలీప్ సమకూర్చాడు. సంగీతాన్ని అందించిన జయక్రిష్ సందర్భానుసారంగా అన్నమయ్య కీర్తనలను వాడారు. పల్లెటూరి నేపథ్యంలో కథ సాగడంతో అంతా పచ్చదనమే అలుముకుంది. కథ, కథనాలలో కొత్తదనం లేకపోవడమే ఈ వెబ్ సిరీస్ లోని ప్రధానమైన లోపం. అయితే వెబ్ సిరీస్ అనగానే అడల్ట్ కంటెంట్ ను, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను బలవంతంగా చొప్పించడం సర్వసాధారణమైపోయింది. అలాంటి చీప్ ట్రిక్స్ జోలికి దేవిక అండ్ డానీ మేకర్స్ పోకపోవడం అభినందించదగ్గది. భారీ అంచనాలు పెట్టుకోకుండా టైం పాస్ కోసం దీన్ని ఓసారి చూడొచ్చు.